మనము వాక్యాన్ని బాగుగా ధ్యానం చేస్తూ ఉంటే పిల్లరా, దానియేలు ప్రభు సన్నిధిలోనికి చేరి వచ్చాడు. ఎందుకంటే దేవుని బతిమాలు కొనుటకు అని రాస్తున్నాడు. చదువుదామా ఆ మాటను ఒకసారి. దైవ గ్రంథములో నుండి దానియేలు గ్రంథము 6వ అధ్యాయము అట్లాగనే 11వ వాక్యమును మనం ధ్యానం చేస్తూ ఉంటే అక్కడ వ్రాయబడిన మంచి మాట ఏమిటంటే, ఆ మనుషులు గుంపు కూడి వచ్చి దానియేలు తన దేవునికి ప్రార్థన చేయుటయు ఆయనను బతిమాలు కొనుటయు చూచి అని రాస్తున్నాడు. దానియేలు తన దేవునికి ప్రార్థన చేస్తున్నాడు. ఎందుకు వచ్చాడు? సమస్య ఏమిటి అసలుకి? ఎందుకు వచ్చాడు ప్రేమైనటువంటి వాళ్ళరా? శత్రువర్గం అంతా ఒకటైపోయి దానియేలుకు విరోధముగా ఏవేవో జీవోలు తీసుకుని వచ్చి దానియేలును ప్రార్థన చేయకుండా ఉండాలి. అది ముఖ్య ఉద్దేశం. ఈరోజు కూడా ప్రభుత్వము వారు ఏవేవో జీవోలు క్రైస్తవ్యానికి విరోధముగా ప్రార్థన చేయకూడదు అని, అట్లాగనే ప్రేమైనటువంటి దేవుని పిల్లరా, వాక్యము ప్రకటించకూడదని, మందిరాలు కట్టకూడదని, దేవుని రాజ్య స్వార్థ వినిపించకూడదని రకరకాల జీవోలు ప్రభుత్వము ప్రేమైనటువంటి వారిని పాస్ చేస్తూనే ఉంది. నేనంటాను, దేవుని పిల్లలకు విరోధముగా రూపించబడిన ఏ ఆయుధము వర్తిల్లదో. పిల్లరా, దేవుని పిల్లలకి దేవునికి విరోధముగా రూపించబడిన ఏ ఆయుధము వర్తిల్లదు. చాలామంది అనుకుంటున్నారు అయిపోయింది క్రైస్తవ్యము, ఇంకేముందులే అని చాలామంది ఉరకలు తీస్తూ ఉన్నారు. నేనంటాను, నా దేవుడు ఎన్నడూ తన ప్రజలను సిగ్గుపరచడు. తన ప్రజలంటే ఎవరైతే ప్రభు యొక్క సన్నిధిలో చేరి బతిమాలు కొనుటకు వచ్చి ప్రార్థన చేయటానికి వస్తారో వారికి విరోధముగా ఎన్ని జీవోలు చేసినా కానీ ఒకరోజు అవన్నీ భంగపడాల్సిందే. దానియేలు తన జీవితంలో ప్రార్థన చేయకుండా ఎంత మాత్రమూ ఉండలేడండి. అన్నం తినకుండా ఉండగలడేమో కానీ, మంచినీళ్ళు దాక్కుండా ఉండగలడేమో కానీ, నిద్రపోకుండా ఉండగలడేమో కానీ, రాజ్య కార్యక్రమాలలో పాలు పంపులు పొందకుండా ఉండగలడేమో కానీ, దానియేలు తన జీవితంలో ప్రార్థన చేయకుండా ఎంత మాత్రమో ఉండలేడు. రాజు ఒక జీవో చేశాడు, 1 నెల రోజులు ఎవరు ఏ మనుష్యుడు ఏ దేవునికి ప్రార్థన చేయకూడదు అని ఒక జీవో తీసుకుని వస్తే, ఈ జీవో చేయబడ్డదని తెలిసి కూడా, జీవో పాస్ అయిందని తెలిసి కూడా దానియేలు యథాప్రకారముగా దినమునకు ముమ్మారు ఏం చేస్తున్నాడంటే, తన ఇంటి మేడగదిలోనికి ఎక్కి యెరూషలేము వైపు ఉన్నటువంటి కిటికీలు తెరచి ఏం చేస్తున్నాడు? తన దేవునికి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. అంత మాత్రమే కాదు,
ప్రార్థన చేయుటయు ఆయనను బతిమాలు కొనుటయు చూస్తూ ఉన్నారు. వెంటనే ఏమనుకుంటున్నారు? ఇక దొరికాడరా మనకి దానియేలని తీసుకొని వెళ్ళి సింహాల బోనులో పడవేస్తే ఓ అద్భుతం ఏమిటంటే సింహాలు కూడా అతనిని ఏమీ చేయలేకపోయాయి. నేనంటాను, ప్రార్థన చేసేటటువంటి వారికి విరోధముగా ఏ కార్యమైనా అది వర్ధిల్లదు. మన జీవితాలలో ప్రవీణటువంటి దేవుని పిల్లలరా, మన జీవితంలో మనకు కావాల్సింది ఏంటంటే దేవుని బతిమాలుకునే అనుభవం మనకుంటే చాలండి. బతిమాలుకోవటం అంటే అర్థం ఏంటి? అప్పుడప్పుడు మనం బజారులో ఉంటే ఈ భిక్షాటన చేసేవాళ్ళు వస్తారు. భిక్షాటన చేసేవాళ్ళు వస్తారు. వచ్చి అయ్యా 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 అని అడుగుతూ ఉంటారు. మన దగ్గరేమో డబ్బులు ఉండవు. ఏం చేయాలి? అప్పుడు ఏం చేయాలా? లేకుంటే ఇచ్చే మనసు లేదు అనుకుందామండి. ఏం చేయాలా? ఇవ్వం. ఇటు తిరుగుతాం. వాళ్ళు ఏం చేస్తారంటే వదులుతారా? మనల్ని ఎంత మాత్రం వదలరు. ఎటు వెళితే అటు తిరుగుతూనే అయ్యా 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 ధర్మం చెయ్యి అయ్యా, పిల్లకి పాలు లేవయ్యా, లేకుంటే ఉదయం నుంచి అన్నం తినలేదయ్యా, ధర్మం చేయండి, ఓ 10 రూపాయలు ఇవ్వండి అయ్యా అని గోజాడుతూ ఉంటారు. దీన్ని ఏమంటారంటే బతిమాలటం. ఇవ్వాలని మనకు లేకపోయినా కానీ వాళ్ళు మాటికి అడుగుటం వలన, బతిమాలుటం వల్ల మన జీవితంలో మనం వారికి ఇవ్వాలని లేకపోయినా కానీ దాన్ని ఇచ్చేస్తాం. అందుకే నేనంటాను, ప్రభు యొక్క సన్నిధిలో దేవుని పిల్లలమైనటువంటి మన జీవితాలలో కూడా మనం ఏం చేయాలంటే బతిమాలుతూ ఉంటే ఆయన మన జీవితంలో ఏదైనా చేస్తాడు. ఒకరోజు యేసు ప్రభు వారు ఓ మంచి ఉదాహరణ చెప్పాడు. ఒక రోజంట ఒక అతని ఇంటికి దూరదేశం నుంచి అతని ఫ్రెండ్ వచ్చాడు. ఒంగోలులో ఉన్నాడు ఇతను. దూరదేశం నుంచి చెన్నై నుంచి ఒక ఫ్రెండు ఒంగోలులో ఉన్నటువంటి అతని ఇంటికి వచ్చాడు. ఎప్పుడు వచ్చాడు? అర్ధరాత్రి 12 గంటలప్పుడు వచ్చాడు. అర్ధరాత్రి 12 గంటలప్పుడు వచ్చాడు కనుక ఉన్నది మొత్తం తినేసి ఊడ్చి ఆ డేగిషాలు కూడా రేపు పొద్దున గడుగుదామని అక్కడ పడేస్తే 12 గంటల ప్రాంతంలో చెన్నై నుంచి ఒంగోలులో ఉన్నటువంటి తన స్నేహితుడు వస్తే తలుపు తడతా ఉన్నాడు. తలుపు తడితే తీస్తే, ఏమిరా ఇప్పుడు వచ్చామంటే, అప్పుడు అక్కడెప్పుడో 5 గంటలకి ఎక్కాను, ఇక్కడికి వచ్చేళ్ళకే ఈ టైం అయిపోయింది అనంటే ఇతను అన్నాడు, ఏమన్నా తిన్నావా అన్నాడు. ఎక్కడ తిన్నావు? తినలేదు అంటే, అరే నా దగ్గర కూడా ఏం లేదంటే, వచ్చిన అతను నాకు బాగా ఆకలిగా అవుతురా అంటే, వెంటనే ఈ ఒంగోలులో ఉన్న అతను తన ఇంటి ప్రక్కన ఉన్నటువంటి తనకు ఒక స్నేహితుడు ఉన్నాడే, తన ఇంటి ప్రక్కన ఉన్నటువంటి అతని దగ్గరికి వెళ్ళి తలుపు తడుతున్నాడు. అప్పటికే పడుకొని నిద్రపోయారు. చిన్నపిల్లల్ని వేసుకొని పడుకున్నారు.
అతనికి లేవాలని లేదు, లేస్తే తన పిల్లలు లేస్తారు. అందుకే ఇప్పుడు అంటున్నాడు, అబ్బాయి తలుపు తట్టబాక, నేను రా పలానా నీటి పక్కన ఉన్నటువంటి ఫ్రెండ్ని, దూర ప్రదేశం నుంచి నా స్నేహితుడు వచ్చాడు, నీ ఇంట్లో ఏదైనా ఆహారం ఉంటే పెట్టు, ఆల్రెడీ మా పిల్లలు మేము అన్నీ తినేసి పడుకున్నావు, ఏమి లేదు, నీ ఇంట్లో ఏమన్నా ఉంటే పెట్టు అంటే వీడు అన్నాడు, లేదు ఇప్పుడల్లా నేను లెగవలేను, నా పిల్లలు పడుకున్నారు అని చెబితే ఇతను మాటి మాటికి ఏం చేస్తున్నాడంటే తలుపు తడుతూనే ఉన్నాడు. మాటికి తలుపు తడుతూ ఉంటే ఇతను లేచి, నేను చెప్పానా నా పిల్లలతో పడుకున్నానని, ఎందుకు అట్ట తడుతున్నావు తలుపు అని లేచి తీసి, ఎందుకు తడుతున్నావు అంటే, ఒరే బాబు చెన్నై నుంచి నా ఫ్రెండ్ వచ్చాడు రా, నా దగ్గర ఏం లేదు తినడానికి, నీ దగ్గర ఉంటుందని వచ్చానంటే, సరే ఉంది అని, మరలా వస్తావేమో, ఇదిగో ఉన్నదంతా నీకే ఇస్తున్నా అని ఉన్నదంతా అతనికి ఇచ్చేసి పడుకొని నిద్రపోయాడు. ఎందుకు ఇతడు మరలా వస్తాడేమోనని ఉన్నదంతా ఇచ్చేసాడు. నేనంటాను ఎందుకు అంటే, మరలా సరిపోలేదని వస్తాడేమో, మరలా తలుపు తడతాడేమో అని ఉన్నదంతా ఇచ్చేశాడు. నేనంటాను, మనము ప్రభు యొక్క పరిశుద్ధ పాదాల చెంత ప్రభువుని బతిమాలుకునేటటువంటి ఆ పరిస్థితి మన జీవితంలో ఉంటే ఆయన మనలను ఎన్నడూ సిగ్గుపడనీయడు. హల్లెలూయా. నీకేం కావాలో అన్నీ చేస్తాడు, నీకేం కావాలో అన్నీ చేస్తాడు. ఆయన ఇవ్వాలి అంటే మనం ఏం చేయాలా? సిగ్గుమాలి బతిమాలుతూనే ఉండాలి, బతిమాలుతూనే ఉండాలి. ఇక్కడ వాక్యాన్ని మనం ధ్యానం చేస్తూ ఉంటే, దానియేలు తన జీవితంలో ప్రార్థన చేస్తున్నాడు, దేవుని సన్నిధిలో బతిమాలుతూ ఉన్నాడు. తన పరిస్థితి, తన జీవితంలో ఎదురైనటువంటి ఆ నష్టాన్ని, ఆ జీవోను, నేనంటాను క్రైస్తవునికి విరోధముగా ఏ జీవో చేసినా కానీ ఒకరోజు అదంతా కట్టగట్టి బయట మారేయాలి. హల్లెలూయా. ఎక్కడ దేకింది ఎందుకండి, అప్పుడు జయలలిత బ్రతికిన కాలంలో యాంటీ కన్వర్షన్ బిల్లు చేసింది, మత మార్పిడి నిరోధక చట్టం. ఎవరు సువార్త ప్రకటించకూడదు, ఎవరిని మతం మార్చకూడదు, ఎవరికి బాప్తిస్మము ఇవ్వకూడదు అని ఒక చట్టం తీసుకొచ్చింది మొట్టమొదటిగా, ఈ బీజేపీ కూడా రాకమునుపు. ఆశ్చర్యం ఏమిటో చెప్పనా, ఈ చట్టం తీసుకొని వచ్చిన తర్వాత నెక్స్ట్ ఎలక్షన్స్కి ఆమె చిత్తుగా ఓడిపోయింది. చిత్తుగా ఓడిపోతే పశ్చాత్తాపడదంట, అయ్యో నేను క్రైస్తవులకి విరోధంగా చేశాను, అందుబట్టే నాకు ఈ అపజయమని, మరలా ఈసారి కనుక నేను గెలిస్తే ఆ చట్టాన్ని నేనే తీసివేస్తానని ఒప్పుకోలు చేసి ప్రభు సన్నిధిలో దేవుని బిడ్డలకి అనేకులకి మాట ఇచ్చిందంట. ఆశ్చర్యం ఏంటంటే నెక్స్ట్ విడత ఆమె వచ్చింది. రాగానే ఆమె చేసిన పని ఏమిటంటే ఆ మత మార్పిడి నిరోధక చట్టాన్ని తీసిపడేసింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నేనంటాను, దేవుని పిల్లలకి విరోధముగా ఏమి చేసినా అవన్నీ చట్టాలన్నీ ఏమవుతాయి అంటే చట్టుబండలైపోతాయి. చాలామంది అనుకుంటున్నారు మా చేతిలో పవర్ ఉంది, మా చేతిలో అధికారం ఉందని
అధికార మదముతో ఉంటారు కొంతమంది. నేనంటాను, నీకుంటే 5 సంవత్సరాలు ఉంటుందేమో, నా దేవుని యొక్క అధికారము శాశ్వత కాలము ఉంటుంది. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే నేను పాట రాసుకున్నా, ఏమని? శాశ్వతమైనది నీ రాజ్యము, తరతరములకు నిలచును. ఎంతకాలం? శాశ్వత కాలం, తరతరములు నిలిచేదే. ఒకరోజు దేవునికి విరోధముగా లేచిన వారు ప్రియులారా పశ్చాత్తాపపడి, వారు చేసిన ప్రతి కార్యము విషయములో శిక్షను అనుభవింపక తప్పదు. కానీ దీనికంటే ముందుగా క్రైస్తవ్యానికి ఎవరు కావాలి అంటే దేవుని బతిమాలుకునేవారు కావాలి. హల్లెలూయా. దేవుని బతిమాలుకునేవారు కావాలి. దేవుని బతిమాలుకునేటటువంటి వారు ఎక్కడ ఉంటారో ఆ స్థలములో నా దేవుడు తన కార్యాలు చేస్తాడు. దేవుని బతిమాలుకుంటుంటే, ప్రార్థన చేస్తూ ఉంటే, దేవుని బతిమాలుకుంటుంటే వచ్చి శత్రువులు వచ్చి మూకుమ్మడిగా దాడి చేసి దేవుని బతిమాలుకొని ప్రార్థన చేసేటటువంటి ఈ దానియేలును తీసుకుని వెళ్ళి చెరసాలలో వేసి, సింహాల బోనులో వేస్తే రాత్రంతా ఆ సింహాలు దానియేలుని ఎంత మాత్రమో ముట్టలేదంట. దేవునికి స్తోత్ర. హల్లెలూయా. చరిత్రకారుడు చెబుతున్నాడు, ఒక ఆయన చరిత్రకారుడు అయినటువంటి ఒక ఆయన చెబుతున్నాడు, దానియేలుని ఆ సింహాల బోనులో వేయక మునుపు ఆ సింహాలకి ఇంచుమించుగా వారం రోజుల నుంచి వాటికి ఆహారం వేయలేదంట. ఒక వారం రోజులు మనకి అన్నం ఇవ్వకపోతే వారం తర్వాత ఇస్తే తింటే ఎట్టుంటుంది? ఎట్టుంటుంది? వాడివుడు తిండిపోతాడు. ఒకడు యూట్యూబ్లో ఒక్కొక్కడు ఇంత ముద్ద చేసా అంటాడు. ఇంత ముద్ద ఇట్లా 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 అని ఇంత ముద్ద. నోరా అసలుకి అది పాతాళం, నాకు అర్థం కావట్లా. ఇంత ముద్ద చేశా అనే. ఇంకొకటికి తిండి పోటీలు పెట్టారు, 3 కూర్చోబెట్టారు. 3లో ఎవడు ఫస్ట్ తింటే వాడికి ప్రైజ్. ఇప్పుడు ఒక్కొక్కడు ఇదిగో ఒక చేతితో తింటలా, 2 చేతులతో పెట్టుకుంటున్నాడు నోట్లో. పోతట్టు నోట్లో పెట్టి ఏలు పెట్టి అదుగుతా మళ్ళా నోట్లో నీళ్ళు పోస్తున్నాడు, తింటున్నారు. తిండి పోటీలు కాదు ఇది. వారం రోజులు ఆ సింహాలకి ఆహారం పెట్టలేదంట. వారం రోజులు ఆహారం తినకపోతే సింహాల యొక్క పరిస్థితి ఎట్లాగుంటుందంటే, ఎట్లాగుంటుంది? ఏది కనపడితే అది తినాలి అని ఉరుట్లుతా ఉంటాయి. కానీ ఆశ్చర్యం ఏమిటంటే ఆ సింహాల బోనులో వేయబడ్డది ఎవరినో తెలుసా? మహిమ కలిగిన దేవుని సేవకుడు. అంత మాత్రమే కాదు, దేవుని పాదాల చెంత దేవుని నిత్యము బతిమాలుకునేటటువంటి దానియేలు వేయబడ్డాడు. దానియేలు రాకమునిపే దేవుడు అంటున్నాడు, సింహాలారా నా సేవకుడైన దానియేలు వస్తాడు, ఆయనకి ఏ హాని నీవు
చేయకూడదని ఆజ్ఞాపించి వాటి నోళ్లను మూసేశాడంట. ఎందును బట్టి చెప్పనా? దేవుని బతిమాలుకునేవాడు. నీ జీవితంలో దేవుని బతిమాలుకునే అనుభవం నీ జీవితంలో ఉంటే ఎంతమంది నీకు విరోధముగా మాట్లాడినా కార్యం చేసినా వారి పరిస్థితులు మోయబడి వారి నోళ్ళు కొట్టబడి వారి పరిస్థితులు అదో పాతాళానికి వెళతాయి. నేనంటాను, ప్రభు సన్నిధిలో నువ్వు మోకరించి ప్రార్థించి ప్రభువుని బతిమాలే అనుభవం నీ జీవితంలో ఉంటే ఏ పరిస్థితులైనా నా దేవుడు శూన్యముగా మార్చగలడు. అందుకే రా ప్రభు పాదాల చెంతకే. నెలకొకసారి మనం ఎందుకు వస్తున్నావు? ప్రభువుని బతిమాలుకోవటం కోసం. ప్రభు ఆ పరిస్థితులను మార్చయ్యా, మా స్థితిగతులను మార్చయ్యా, మా ఇబ్బందులను తొలగించయ్యా, మా మీద ఉన్న శాపమును తొలగించ, మా కుటుంబాల్లో ఉన్న దరిద్రతను తొలగించ, నా ఆత్మీయ జీవితంలో ఉన్నటువంటి లోపాలను సరిచేయ్యా, నా బిడ్డలను క్రమపరచయ్యా, వారి జీవితాలను ఆశీర్వదించయ్యా అని ప్రభు సన్నిధిలో మనం బతిమాలటానికి వచ్చాం. నిన్ను నా దేవుడు ఎన్నడూ సిగ్గుపడనీయడు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నేనంటాను, నీవు బతిమాలగలిగిన అనుభవంలో ఉన్నావా? నా దేవుడు నీ పక్షాన నిలుస్తాడు. ఎవరు నీకు హాని చేయాలన్నా హాని చేయవలసిన వారే, చేసే అనుభవం కలిగిన వారు, చేయాలని మనసు కలిగిన వారే మౌనముగా మిన్నకుండిపోతారు. ఎందుకో చెప్పనా? నువ్వు ప్రభు సన్నిధిలో బతిమాలుతున్నావే, అయ్యా నా పరిస్థితిని మార్చయ్యా, నన్ను దీవించయ్యా, నా పరిస్థితిని మార్చయ్యా, నా దుఃఖమును తొలగించయ్యా, నా శాపం తొలగించయ్యా అని ప్రభు సన్నిధిలో బతిమాలుతున్నావే, నా వ్యాధులను తొలగించ, నా బలహీనతలు తొలగించయ్యా అని ప్రభువుని బతిమాలుతున్నావే. అదిగో అందును బట్టి నా దేవుడు నీ జీవితంలో నీ పక్షమున, నీ పక్కనే నిలవబడతాడు. నేనంటాను, ప్రభు మన పక్కనుంటే మనకి విరోధి ఎవడు? బైబిల్ చెబుతుంది, యెహోవా మన పక్షమునుండగా మనకి విరోధి ఎవడు? దేవుడే మన పక్షాన వచ్చి నిలవబడితే సింహాలు ఏం చేస్తాయి? సింహాలు చీల్చేస్తాయి. చీల్చే వాటిని నోరు లేదే నా దేవుడు మూసివేశాడు. నేనంటాను, ఆయన మన పక్షమున నిలిచాడు. ఈరోజు నీ పక్షాన దేవుడు నిలిచాడా? ఏ అపాయము నీ యొద్దకి రాదు. దేవుడు నీ పక్షాన నిలిచాడా? ఏ కీడు నీ యొద్దకు రాదు. ఏ దేవుడు నీ పక్షాన నిలిచాడా? ఏ శాపము నిన్నంటదో? దేవుడు నీ పక్షాన్ని నిలిచాడా? ఏ తెగులు నీ గుడారమును సమీపించదో? దేవుడు నీ పక్షాన నిలిచాడా? ఏ అపాయము నీ యొద్దకు రాదు. దేవుడు నీ పక్షాన్ని నిలవాలంటే మనం ఏం చేయాలా? ప్రతి దినము దానియేలు తన జీవితంలో దినమునకు ముమ్మారు ఏం చేస్తున్నాడు? బతిమలాడుతున్నాడు, ప్రభువా 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 ప్రభువా. అందుకే ఎవరి పక్షాలు ఉంటాడు దేవుడు అంటే, ఎవరు ప్రార్థన చేస్తారో, ఎవరు ఆయనను బ్రతిమాలుతారో ఆ బతిమాలేటటువంటి వారి పక్షమున ఆయన నిలుస్తాడు. ఎందుకండి దావీదు పక్షాన్ని ఎందుకు నిలిచాడు దేవుడు? దావీదు వయసు ఎంత, దావీదు పరిస్థితి ఎంత, దావీదు యొక్క ఆయువు ఎంత, దావీదు ఎత్తు ఎంత, దావీదు యొక్క స్థితిగతులు ఏమిటి?
గొల్యాతు యొక్క ఎత్తు ఎంత, గొల్యాతు యొక్క సామర్థ్యం ఏంటి? 6 అడుగుల 6 మూరల జానడు, ఇంచుమించుగా 10 అడుగులు. 10 అడుగులు ఉన్నటువంటి ఈ ఆజానుబాహుడి యొక్క పరిస్థితి ఎంత, ఎత్తెంత, అతని సామర్థ్యత ఎంత, అతని స్థితిగతులు ఏమిటి, అతని పోరాట పటిమేమిటి, అతడు యుద్ధ నైపుణ్యతలు ఎరిగినటువంటి వాడు, అన్ని విషయాలలో ఆరితేరిన వాడైనా కానీ దావీదు పక్షాన ఎవరున్నారంటే, దావీదు అంటున్నాడు, యుద్ధం చేసేది నేను కాదు, యుద్ధం చేసేది యెహోవాయే. కారణం ఏమిటంటే దావీదు తన పక్షమున మహనీయుడైన దేవుడు, బలవంతుడైన దేవుడు నిలిచి ఉండుట చూచి ధైర్యం తెచ్చుకొని బయలుదేరి ఆ గొల్యాతు మీదకి యుద్ధానికి వెళ్ళాడండి. ఈరోజు నీ జీవితంలో ధైర్యం తెచ్చుకో. దావీదు జీవితంలో ఉన్న శ్రేష్టమైన సంగతి ఏమిటంటే, దావీదు అంట సాధారణమైన వాడు కాదు, రోజుకి 7 మార్లు ప్రార్థన చేసి స్తుతించువాడు అని వాక్యం సెలవిస్తుంది. నేనంటాను, దేవుని బతిమాలు కొనేటటువంటి వారి పక్షమున ఆయన నిలిచి ఉంటాడు. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు ప్రార్థించి ప్రభు సన్నిధిలో బతిమాలగలిగిన ఆ మంచి అనుభవం నీకుందా? నీ కుటుంబంలో ఉన్న సమస్యలన్నీ యేసు నామములో నది వలె నీ ఎదురుని పారిపోతాయి. కానీ నీ జీవితంలో ఏం కావాలా? ప్రార్థన, ప్రభువుని బతిమాలుకునేటటువంటి అనుభవం. ప్రభువా, 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 నా పరిస్థితులను మార్చయ్యా, నా ఇబ్బందులు తొలగించయ్యా, నా దుఃఖమును తొలగించయ్యా, నా జీవితంలో నెమ్మదిని కలగచేయ్యా, నా పరిస్థితులను మార్చయ్యా అని ప్రభు సన్నిధిలో బతిమాలుకో. ఎట్లాగా? సిగ్గు విడిచే బతిమాలుకునేటటువంటి అనుభవం మన జీవితంలో ఉంటే నిశ్చయముగా నీ స్థితిని చూడడు, నీ ఎత్తును చూడడు, నీ పరిస్థితులను చూడడు, నీ జీవితంలో ఉన్నటువంటి సాధ్యాలను ఆయన చూడడు. నాకు ఇది సాధ్యం కాదే, నాకు ఇది వల్ల కాదే అని మనం అనుకోవచ్చేమో. కానీ దేవుడు నీ పక్షాన ఉంటే చాలండి. ఇశ్రాయేలీయుల పక్షమున దేవుడు ఉన్నాడు. ఏమైంది? ఎర్ర సముద్రము చెప్పాలి 2 పాయలు అయిపోయి 6 నేల అయిపోయిందంట. ఇద్దరి నుండి అద్దరి వరకు. అసలుకి చరిత్రలో ఎప్పుడైనా ఎన్నడైనా ప్రేమైనటువంటి దేవుని పిల్లలారా, సముద్రము చీల్చబడ్డదా? చీల్చబడలేదే. ఎందుకు? ఇశ్రాయేలీయుల ఎదుట ఎర్ర సముద్రం 2 పాయలైపోయింది. కారణం ఏమిటంటే, ఇదిగో ఈ ఇశ్రాయేలీయుల పక్షమున దేవుడు నిలిచి ఉన్నాడు గనుక సముద్రము 2 పాయలైపోయింది. హల్లెలూయా. కారణం ఏమిటయ్యా? ఇదిగో ఇశ్రాయేలీయుల వారు దేవుని సన్నిధిలో మొర్రపెట్టి బతిమాలుకునేటటువంటి వారంట. వాక్యము సెలవిస్తున్న మంచి మాట ఏమిటంటే, ప్రేమైనటువంటి వారులరా, దైవ గ్రంథములో నుండి నిర్గమ కాండము, దయచేసి ఓ మంచి మాటని నేను మీకు చూపించాలని ఆశపడుతున్న 3వ అధ్యాయము. ప్రేమైనటువంటి దేవుని పిల్లరా, నిర్గమ కాండము 3వ అధ్యాయము 7వ వాక్యాన్ని మనం చదువుదామా? మరియు యెహోవా ఇట్లనెను, నేను ఐగుప్తులోను నా ప్రజల బాధను నిశ్చయముగా చూచి తిని
పనులలో తమను కష్టపెట్టు వారిని బట్టి వారు పెట్టిన మొర్రను వింటిని. వారి దుఃఖములు నాకు తెలిసే ఉన్నవి కాబట్టి ఐగుప్తుల చేతిలో నుండి వారిని విడిపించుటకును ఆ దేశములో నుండి విశాలమైన మంచి దేశమునకు, అనగా కనానీయులకు, హిత్తీయులకు, అమోరీయులకు, పెరిజీయులకు, హివ్వీయులకు, యెబూసీయులకు నివాస స్థానమై పాలు తేన్లు ప్రవహించు దేశమునకు వారిని నడిపించుటకు దిగి వచ్చి ఉన్నాను. ఎందుకయ్యా వచ్చావు? ఇశ్రాయేలీల వారు ప్రార్థన చేశారు, ఇశ్రాయేలీల వారు మొర్ర పెట్టారు, ఇశ్రాయేలీల వారు దేవుని సన్నిధిలో బతిమాలుతున్నాడు. అందుకే వారు శ్రమలో, వారి ఇబ్బందులలో పెట్టిన మొర్రను ఆలకించి ఆయన దిగి వచ్చాడు. ఇశ్రాయేలీల పక్షమున నిలిచి ఉండుటకు. నేనంటాను, నువ్వు ప్రార్థన చెయ్యగలిగిన వ్యక్తివైతే నా దేవుడు నీ కోసము నుంచి మహాకాశమును విడిచి ఆయన నీ పక్షమున నిలవబడుటకు దిగి వస్తాడు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. అదిగో ఇశ్రాయేలీల వారి పక్షమున ఉండుటకు ఆయన దిగి వచ్చాడే. అదిగో రాత్రి వేళ మేఘ అగ్ని స్తంభములోను, పగటి వేళ మేఘ స్తంభములోను ఉండి తన ప్రజలను నడిపిస్తూ ఉన్నాడు. ఆశ్చర్యం ఏమిటో చెప్పనా? శత్రువులు ఎంతమంది విరోధముగా యుద్ధం చేయాలి అన్నా కానీ ఎవడు ఇశ్రాయేలీల మీద గెలవలేక ఓడిపోతున్నారు. కారణం ఏంటంటే వాళ్ళే చెబుతున్నారు, అయ్యో మనతో ఎవరు యుద్ధం చేస్తున్నారు? ఇశ్రాయేలీల దేవుడే మనతో యుద్ధం చేస్తున్నాడు అని వాళ్ళు అంటున్న మాటను మనం గమనించాలి. ప్రియమైనటువంటి వారు చదువుదాము ఆ మాటను ఒకసారి. దేవుని పరిశుద్ధ గ్రంథములో నుండి, దేవుని పరిశుద్ధ గ్రంథములో నుండి ఐగుప్తులు చెబుతున్నారు, ఇశ్రాయేలీల దేవుడే మనతో యుద్ధం చేస్తున్నాడు అని. అనిపించిందా? ఐగుప్తులో ఆ సముద్రంలో పడి వెళుతూ ఉంటే ఐగుప్తులు చివరికి అంటున్నారు, అయ్యో ఇశ్రాయేలీల దేవుడే మనతో యుద్ధం చేస్తున్నాడు, పదండి అని ప్రియమైనటువంటి వారులరా, వారు తమ ప్రాణములను కాపాడుకున్నట్లుగా పరిగెత్తి వెళ్ళిపోయినట్లుగా మనం చూడగలుగుతున్నాం. పద్నాలుగు 15 వాక్య అధ్యాయాల్లోనే ఉంటుంది. సరే, దేవునికి స్తోత్రం. అక్కడే ఉంటుంది మొత్తానికి మాత్రం. అమ్మా 14 వారి రథచక్రములు ఊడిపడినట్లు చేయగా వారు బహు కష్టపడి తోలుచుండిరి. అప్పుడు ఐగుప్తీయులు ఇశ్రాయేలీయుల ఎదుట నుండి
పారిపోదుము రండి, యెహోవా వారి పక్షమున మనతో యుద్ధము చేయుచున్నాడని చెప్పుకొనిరి. చూడండి, ఆశ్చర్యకరమైన మాట. శత్రువులు చెబుతున్నారు, అయ్యో వారి దేవుడు వారి పక్షమున మనతో యుద్ధం చేస్తున్నాడు. పదండి పరిపాలికెత్తుతాం. ఎందుకు యుద్ధం చేస్తున్నాడు? ఇశ్రాయేలీయుల పక్షమున నిలిచి ఐగుప్తులతో ఎందుకు యుద్ధం చేస్తున్నాడో చెప్పనా? ఐగుప్తులో ఉన్నప్పుడు ఇశ్రాయేలీయులు దేవుని సన్నిధిలో బతిమాలుకున్నాడయ్యా, మమ్మలను శ్రమ పెడుతున్నారయ్యా, మమ్మలను కష్టపెడుతున్నారయ్యా, మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారయ్యా, మాకున్నటువంటి ఈ శ్రమ నుంచి, ఈ దుఃఖము నుంచి, ఈ ఇబ్బందుల నుంచి మమ్మల్ని విడిపించయ్యా అని దేవునికి మొర పెడితే ఆ మొరను ఆలకించిన దేవుడే ఇప్పుడు దిగి వచ్చి ఏం చేస్తున్నాడంటే ఐగుప్తీలతో యుద్ధం చేస్తున్నాడు. ఇశ్రాయేలీయుల పక్షమున యుద్ధం చేస్తున్నాడు. నేనంటాను, నీవు ఎవరి సన్నిధిలో ఉన్నావో తెలుసా? నీ కొరకు నీ పక్షముగా యుద్ధము చేయగలిగిన మహిమాన్వితుడైన దేవుని సన్నిధిలో నీవు ఉన్నావో ఆయన్ని పక్షమున యుద్ధం చేస్తాడు. ఆయన్ని పక్షాన గొప్ప కార్యాలు చేస్తాడు. ఆయన నిన్ను విడవడు, ఎడబాయడు. అందుకే ప్రభు పాదాల చెంతకు వద్దాం. ఎవరైతే ప్రార్థన ఆత్మ కలిగి, ఎవరైతే ప్రభు సన్నిధిలో బతిమాలుకొని ప్రభు సన్నిధిలో గోజాడగలిగిన అనుభవంలో ఉంటారో వారి పక్షమున ఆయన యుద్ధము చేయుటకు సన్నద్ధుడై ఉంటాడు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. కనుక ప్రియమైనటువంటి దేవుని పిల్లరా, ప్రభు యొక్క పరిశుద్ధ పాదాల చెంత చేరినటువంటి మన జీవితంలో ప్రార్థన ఆత్మ కలిగిన వారిమైతేమా ప్రభు మన పక్షానే నిలుస్తాడు. ప్రార్థన లేదా? ఏదో నామకార్థముగా భక్తి చేస్తున్నామా? ఏదో ఉల్టా ఫల్టా భక్తి చేస్తున్నామా? ఏదో మనకిష్టం వచ్చినట్లుగా భక్తి చేస్తున్నామా? ప్రవీణటువంటి దేవుని పిల్లరా, నీ జీవితంలో ఆయన అటువంటి వారి జీవితాలలో ప్రభు వారి పక్షాన నిలవడో. ఎవరైతే ప్రార్థన ఆత్మతో నింపబడి, ఎవరైతే దైవ చిత్తానికి లోబడిన వారై ప్రభు సన్నిధిలో ప్రార్థన ఆత్మ చేత నింపబడతారో వారి పక్షమున నా దేవుడు నిలిచి వారిని ఎన్నడూ సిగ్గుపడనీయక క్షేమాన్ని కలగచేయువాడు మన ప్రభు అయినటువంటి దేవుడు. హల్లెలూయా. ఇంకొక మాట నేను చదివిస్తాను ప్రవీణటువంటి వారలారా, త్వరగా నేను ముగిచ్చేస్తాను. దేవుని పరిశుద్ధ గ్రంథములో నుండి హోషేయ గ్రంథము, దయచేసి హోషేయ గ్రంథము, హోషేయ గ్రంథము 6వ అధ్యాయం 6వ అధ్యాయము 12వ అధ్యాయము 4, 5, 6 వాక్యాలు చదువుదాం. 4, 5, 6 వాక్యాలు చదువుదాం. 3 నుంచే చదువుతాను నేను. తల్లి గర్భమందు యాకోబు తన సహోదరుని మడిమను పట్టుకొనెను. మగసిరి కలవాడై అతడు దేవునితో పోరాడెను. అతడు దూతతో పోరాడి జయమొందెను. అతడు కన్నీరు విడిచి అతని బతిమాలెను. బేతేలులో ఆయన అతనికి ప్రత్యక్షమాయెను. అక్కడ ఆయన మనతో మాట్లాడెను. యెహోవా అని, సైన్యములకు అధిపతియగు యెహోవా అని ఆయనకు జ్ఞాపకార్థ నామము. కాబట్టి నీవు నీ దేవుని తట్టు తిరగవలెను. కనికరమును న్యాయమును అనుసరించుచు ఎడతెగక నీ దేవుని యందు నమ్మికయుంచుము. నిజంగా పిల్లరా, ఎందుకు యాకోబు వెళ్ళిన ప్రతి స్థలములో ఆశీర్వదించబడుతున్నాడు. యాకోబుకు విరోధముగా ప్రవీణటువంటి దేవుని పిల్లరా,
లాబాను ఎంతగానో ప్రయత్నం చేస్తూ ఉన్నాడు, ఏదో సాధించాలి, ఏదో నాశనం చెయ్యాలి అని. కానీ దేవుడే ఒకరోజు రాత్రి లాబానుతో అంటున్నాడు, ఏ లాబాను, నీవు మోషేతో మంచి కానీ చెడ్డ కానీ మాట్లాడొద్దు, జాగ్రత్త, బి కేర్ఫుల్, నీ ఇష్టానుసారంగా మాట్లాడొద్దు అని వార్నింగ్ ఇచ్చి పంపుతున్నాడు. ఎందుకండి మన పక్షమున మన శత్రువుకు దేవుడు వార్నింగ్ ఇవ్వాలా? మంచి కానీ చెడ్డ కానీ మాట్లాడబాక. యాకోబు దగ్గరికి వెళ్ళినప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకో. యాకోబు దగ్గరికి వెళ్ళినప్పుడు ఇష్టానుసారంగా నోరు పారేసుకుంటావేమో, ఒళ్ళు దగ్గర పెట్టుకో, నీవు నోరు దగ్గర పెట్టుకో. పరిస్థితులకు అనుకూలంగా మాట్లాడబాక. యాకోబుకు అనుకూలంగా మాట్లాడు, జాగ్రత్త చెప్పి పంపించాడు. గడగడగడగడగడగడలాడుతున్నాడు. యాకోబు దగ్గరికి వచ్చినటువంటి లాబాను గడగడగడలాడుతున్నాడు. అయ్యా, గత రాత్రి నీ దేవుడు నన్ను హెచ్చరించాడు, మంచి కానీ చెడ్డ కానీ మాట్లాడొద్దన్నాడు. అందుకే దండం పెడతా మహాప్రభు, ఇదిగో ఈ కుప్ప పోద్దాం రాళ్లతో, ఇది దాటి నేను అవతలకి రాను, ఈ కుప్ప దాటి నీవు నా దగ్గరకు రాబాకయ్యా. నీకు ఒక దండం, నీ దేవుడికి ఒక దండం, నిన్ను హెచ్చు తగ్గులు మాట్లాడితే నా అంతు చూస్తానన్నాడు దేవుడు అని. ఆ రాత్రి అక్కడే కూర్చొని ప్రేమ విందు తిన్నారు. ఏం మాట్లాడకుండా ఇద్దరు భోంచేసుకొని ఒకరికొకరు బాయ్ చెప్పుకొని పోయారు సమాధానంగా. ఎందుకో దేవుడు ముందుగానే వార్నింగ్ ఇచ్చాడు, జాగ్రత్త, యాకోబు జోలి వెళ్ళాడా, నీ దేశమని, నీ ప్రాంతమని, నీ ప్రజలని, నీకు బలముందని, నీ కన్నుందని, నీకు ధనముందని యాకోబు జోలి వెళ్ళావా, నీ జీవితంలో శూన్యం చేసేస్తాను, జాగ్రత్త, బి కేర్ఫుల్ అని మహిమ కలిగిన దేవుడు లాబానుకు వార్నింగ్ ఇస్తే గడగడగడగడలాడుతూ వచ్చి, అయ్యా యాకోబా, నీకు దండం నాయన, నీతో మంచిగాని చెడ్డగాని నేను మాట్లాడను, ఈ రాత్రికి భోజనం చేసుకుందాం, ఇదిగో రాళ్ల కుప్ప ఉంది, ఇది దాటి నేను అవతలకి రాని, జీవితంలో ఎప్పుడు నువ్వు కూడా ఇటు రావద్దయ్యా. మర్యాదగా బాయి చెప్పుకొని వెళ్ళాడు. నిజంగా నేనంటాను, దేవుని సన్నిధిలో ప్రార్థన చేసే వ్యక్తి విషయములో శత్రువును కూడా ఆయన అణచగలిగిన వాడే. మన ఇష్టానుసారంగా మాట్లాడకూడదు అని, నీ ఇష్టానుసారంగా మాట్లాడుకో యాకోబుతో. ఎందుకు ప్రభా? యాకోబు మగసిరి గలవాడై ఏం చేశాడంట? ప్రార్థన చేసినవాడు. ఎక్కడి నుంచి ఉంది ఈ ప్రార్థన? తల్లి కడుపులోనే ఉంది. తన అన్న ముందుకు రాబోతుంటే యాకోబు ఏం చేస్తున్నాడు? అతన్ని మడిమను పట్టుకొని నేను ముందు వెళతా. ఏశావు ముందు వెళ్ళను, నేను ముందు వెళతా. కానీ ముందు ఏశావు వచ్చాడు, తర్వాత యాకోబు వచ్చాడు. ఆశ్చర్యం ఏంటంటే, యాకోబు దైవికమైన మనసు కలిగిన వాడు, ప్రార్థన ఆత్మ కలిగిన వాడు. అందుకే ప్రవీణటువంటి దేవుని పిల్లరా, బేతేలు తన తోడు ఎవరు లేకపోతే, తనకు తోడు ఎవరు లేకపోతే దేవుని సన్నిధిలో ప్రార్థన చేశాడయ్యా, నువ్వు నాకు తోడై ఉండయ్యా, ఈ వెళుతున్న మార్గంలో నాకు తినటానికి తిండి అయ్యా, కట్టుకోవటానికి వస్త్రాలు అయ్యా,
క్షేమంతో నింపయ్యా, కృపతో నింపయ్యా అని ఆ బేతేలుడు దేవుని సన్నిధిలో ప్రార్థన చేశాడు. అందుకే యాకోబుని ఎంతమంది అణచిపట్టాలన్నా లాబాను ఉద్దేశం ఏమిటో చెప్పనా? లాబాను ఉద్దేశం ఏమిటి? యాకోబు ఎక్కడ అడుగు పెడితే అక్కడ ఆశీర్వదించబడుతుంది, దీవించబడుతుంది. యాకోబు శపించబడాల, యాకోబు వర్తిల్లకూడదు. ఎన్ని విధాలుగా యాకోబుని అణిచిపట్టాలన్నా యాకోబు అణిచిపట్టబడలేకపోతున్నాడు, వర్ధిల్లుతున్నాడు. యాకోబు అన్ని విషయాలలో దీవించబడుతూనే ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకు అంటే యాకోబు పక్షమున దేవుడు ఉన్నాడు. నీ పక్షమున దేవుడు ఉంటాడు. ఎప్పుడు ఉంటాడు? నువ్వు ప్రార్థన చేసేటటువంటి వ్యక్తివైతే దేవుడు ఉంటాడు. నువ్వు నిద్రపోయే వ్యక్తివైతే దేవుడు నీ పక్షాన ఉండడం. కొంతమంది ప్రార్థన చేస్తారు ఏమని? ప్రభువా, ఈ రాత్రి నిద్రపోతున్నాను ప్రభువా, నువ్వు నా మంచం చుట్టూ కాపలాగా అయ్యా. నీకేమైనా వాచ్మేనా యేసు ప్రభు? నువ్వేమో నిద్రపోవాలా? యేసు ప్రభు ఏమో నీ మంచం చుట్టూ నీ పొదలైన కట్టుకొని తీసుకుని నా మంచం చుట్టూ కాపలాగా అయ్యా. వాట్ ఏ ఫూలిష్ వర్డ్స్! ఎంత పిచ్చి మాటలు! నువ్వు నిద్రపోవాలా? యేసు ప్రభు నీకు కాపలాగాయాలి. నీకు ప్రార్థన, నీ జీవితంలో ప్రార్థన ఉండదు. నువ్వు చేస్తున్న కార్యాలన్నీ ఫలప్రదంగా మార్చబడాల. నువ్వు నోరు తెరిచి ప్రభు సన్నిధిలో ప్రార్థన చెయ్యవు. తెల్లవారుజాము లేదు, మధ్యాహ్నం లేదు, రాత్రి లేదు, పగలు లేదు, ఎప్పుడూ లేదు, వేకువజామున లేదు, లేకుంటే రేయి మొదటి జాము లేదు. ఏ జామున నీకు ప్రార్థన లేదు. కానీ యేసు ప్రభు మాత్రం నీకు గోర్ఖా వాళ్ళలాగా నీ చుట్టూ నేను వెళుతున్నానయ్యా, నా మార్గంలో నువ్వు తోడయుండయ్యా. అబ్బా, చూడండి, నువ్వేం ప్రార్థన చేయవు, నువ్వేం మొరపెట్టవు, నువ్వు బతిమాలవు. ప్రభు ఏమో దినమెల్లా నీ చుట్టే తిరగాలి, ఇంకెవరి చుట్టూ తిరగొద్దు. ఆయన ఎంతమంది పరిశుద్ధులు ఉన్నారు, ఎంతమంది యోగ్యులు ఉన్నారు, ఎంతమంది ప్రేమైనటువంటి వారిలో దైవ భక్తి కలిగినటువంటి వారు ఉన్నారు, ఎంతమంది పరిశుద్ధులు ఉన్నారు, ఎంతమంది నీతివంతులు ఉన్నారు. వారందరూ నిలబెట్టి నాకు నీ కంచి వేయ్యా. నేనంటాను, నీ ప్రార్థనే నీకు కంచె. దేవునికి స్తోత్ర. ఇక వేరొక కంచెమి లేదు, నీ ప్రార్థనే నీ కంచె. నువ్వు ఎంత ప్రార్థన చేయగలుగుతావో అంత మంచి కంచె నీ చుట్టూ ఉంటుంది. కొంతమంది 5 నిమిషాలే ప్రార్థన చేస్తారు, కొంతమంది 10 నిమిషాలే ప్రార్థన, కొంతమంది పావు గంట, కొంతమంది అరగంట. అసలుకి ప్రార్థన ఎంతసేపు చేయాలా? ఒక రోజుకి 2.5 గంట చేయాలి. 2.5 గంట నువ్వు చేస్తే నీకు సరి అయిన కంచె కాపుదల ప్రార్థనే. ఎంత ఎగ్గొడుతున్నావు బాకీ? తెల్లవారుజామున అంటూ ఉంటారు, 15 మినిట్స్ బాకీ హే, खाना पीना शुरू करो కదా. ఎంతకాలం? ఇంకా 15 నిమిషాలే ఉంది, తొందరగా కానివ్వండి, తినండి. ఈ టైం లేచి ప్రార్థన లేచి బయటకు వస్తే ఇదే మాటలు. నిజమే, వాళ్ళు చూడండి, వాళ్ళ ఆసక్తి. తెల్లవారుజామున లేచి వండుకొని పడి లేచి
చేసుకొని తిని మళ్ళీ మనం అన్నీ బాగుండా కానీ తెల్లవారుదాను ప్రార్థన నేనంటాను, నువ్వు ఎంత ప్రార్థన చేయగలుగుతావో అంత కంచె, అంత కాపుదల నా దేవుడు నీకు అనుగ్రహిస్తాడు. ప్రార్థన లేకుండా దేవుని కాపుదల నీకు కానీ, నీ ఇంటికి కానీ, నీ పిల్లలకు కానీ ఎంత మాత్రమో వేయబడదు. ఎంత ప్రార్థన చేస్తావు నీవు? ఒకడు అన్నాడులే, అన్నా నువ్వు గంటల ప్రార్థన చేసినా సరే నేను దేవుని మందిరానికి రాను, అయినా కానీ నా దేవుడిది నాకు ఎక్కడే ఉన్నాడన్నా అంటాడు. నా గుండెల్లోనే ఉన్నాడన్నా. ఎట్టుంటాడు రా? సిగరెట్ తాగుతున్నావు కదా బ్రదర్ నువ్వు అన్నాడు. సిగరెట్ తాగినా కానీ నా దేవుడు ఇక్కడే ఉంటాడన్నా అన్నాడు. నేను అన్నాను, మరి బాబా నీ సిగరెట్ వాసనకి నేనే భరించలేకపోతున్నా. యేసయ్య పరిశుద్ధుడు రా, యేసయ్య పరిశుద్ధుడు రా. నీ కంపు నేనే భరించలేకపోతున్నా, నీ పరిస్థితులు నేనే సహించలేకపోతున్నా, నీ మాటలు నేనే వినలేకపోతున్నా. యేసయ్య ఎట్లాగే ఉంటాడు రా, అయినా కానీ యేసయ్య ఇక్కడే ఉంటాడు. నాకు కొంతమంది పిచ్చి మాటలు చెప్పి భ్రమపడుతూ ఉంటారు. నేనంటాను, దేవుడిని పక్షాన వచ్చి నిలవాలి అంటే చెప్పాలా? నువ్వు దేవుని సన్నిధిలో బతిమాలుకునే అనుభవం నీకుంటే, ప్రార్థించే అనుభవం నీకుంటే నా దేవుడిని పక్షాన నిలుస్తాడు. యేసయ్య నీ పక్షాన్ని నిలవగలిగితే నేనంటాను, అది సింహాల బోనైనా నీకు క్షేమమే. అది ఒకవేళ ప్రవీణటువంటి వారలరా అగ్నిగుండమైనా నీకు నెమ్మదే. అది ప్రవీణటువంటి దేవుని పిల్లరా, అది ఎర్ర సముద్రమైనా నీ ఎదుట చేల్చబడుతుంది. నువ్వు కాపాడబడాలి అంటే దేవుడిని పక్షాన ఉండాలి. దేవుడిని పక్షాన ఉండాలి అంటే నీ ఆత్మీయ జీవితంలో ప్రార్థన ఆత్మతో నింపబడాలా. దేవుని బతిమాలుకునే అనుభవం నీ జీవితంలో కావాలా. బతిమాలుకోవాలి. మనుషులు బతిమలాడుకుంటాం కదా, అయ్యా ఒకసారి రాయ్యా కదా, ఒక్కసారి అమ్మ ఒకసారి రా. నేనంటాను, మనుషులు బతిమలాడుకుంటే ఏం ప్రయోజనం? బైబిల్ చెబుతుంది కదా 118వ కీర్తనలో, రాజులను నమ్ముకొనుట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు, మనుషులను నమ్ముకొనుట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. వాళ్ళని బతిమలాడుకొని భంగపడి, వాళ్ళని బతిమలాడి, వీళ్ళని బతిమలాడి, రకరకాలుగా బతిమలాడి ఎందుకు బతిమలాడేది? నీ పక్షాన నిలవగలిగిన దేవుని బతిమాలు, ఆయన నీ పక్షాన నిలవబెడతాడు. నేను రాను అనడం, నాకు కూడదు అనడం, నాకు చేత కాదు అనడం, నా వల్ల పడదు అనడం, నాకు అసాధ్యం అనడం. మనుష్యులకు అసాధ్యములైనవి దేవునికి సమస్తమును సాధ్యమే. అందుకే ప్రభు సన్నిధిలో నిలువు, ప్రభు పాదాలు పట్టుకో, ప్రభువుని బతిమాలు, ప్రభు సన్నిధిలో ప్రార్థన చేయి. ప్రభువా, నీవు తప్ప నా జీవితంలో ఈ కార్యం ఎవరో చేయలేరయ్యా, సహాయం చేయండి. ప్రభు సన్నిధిలో నిలిచి ప్రార్థన చేయగలిగిన అనుభవంలోనికి నీవు రా. తన యొద్దకు వచ్చువాన్ని ఎంత మాత్రమో త్రోసివేయడు.
మనుషులు దోషేస్తారేమో, మనుషులు త్రోసివేస్తారేమో. మనుషుల స్వభావం ఎట్లాంటిదంటే పెడితేనేమో పెళ్ళి కొడతారు, పెట్టకపోతే చావు కొడతారు. డబ్బులుంటే ఎవడైనా కానీ ఏంటి అసలు కనపట్లా, అబ్బో ఆ ట్రీట్మెంట్ వేరుగా ఉంటుంది. డబ్బులు లేదా అటు చూస్తున్నాగా ఇక్కడున్నా కానీ ఇటు తిరుగుతారు. నేనంటాను మన ఆత్మీయ జీవితంలో అందుకే మనుష్యులను నమ్ముకోకూడదు. ఎప్పుడో స్థితిగతులను బట్టి మనుషులు మనకి ట్రీట్ చేస్తారు, కానీ మహిమాన్వితుడైన దేవుడు ఎన్నడూ నీ జీవితంలో ఆయన నిన్ను విడిచిపెట్టడు. పరిస్థితులను చూడొద్దు, మనం స్థితిగతులు ప్రభు పాదాల చేత నమ్మకంగా ప్రభు సన్నిధిలో చేరి ప్రార్థన చేసి, ప్రభువా నీవు తప్ప నాకు వేరొక ఆధారమే లేదయ్యా అని బతిమలాడుకుంటూ ఉంటే ఖచ్చితంగా నా దేవుడు నా దేవుడు నా దేవుడు ప్రియులారా చెరసాల తలుపులను సైతము అటంతటవే ఊడిపోయాట గడియలో. ఎందుకండి చెరసాలలో ఎవరున్నారో పౌలు శీలలు ప్రభు సన్నిధిలో మొరపెట్టి ప్రార్థన చేసి దేవుని బతిమాలుకుంటూ ఉన్నారు. అదిగో ఈ ప్రార్థనను ఆలకించిన మహనీయుడైన దేవుడు చెరసాల యొక్క పునాదుని గడగడలాడించి వాటి గడియలో వాటి తలుపులు ఏటంతటవే ఊడిపోయి పడిపోయాయి. నేనంటాను నిన్ను బంధించిన బంధకాలు వాటంతటవే తొలగిపోవాలి అంటే రా ప్రభు పాదాల చెంత చేరి ప్రభు సన్నిధిలో మొర్రపెట్టు, బతిమాడు, ప్రార్థన చేయి. ఎందుకంటే మనకి వేరొక మార్గమేమీ లేదు. ఒకవేళ మనుషులు సాయం చేస్తే మరోసారి ఏమంటారంటే నేను చేసిందాక దిక్కు లేదు వాళ్ళకి అంటారు. కానీ దేవుడు ఎన్నడో ఆ మాట అంటాడండి, ఎన్నడూ అనడు, ఎప్పుడు అనడు. అందుకే మన జీవితంలో ఎక్కడ ఉండాలంటే ప్రభు సన్నిధిలో నిలిచి, ప్రభు పాదాల చెంత నిలిచి, ప్రభు కొరకు బ్రతకగలిగిన ఆయనకు ప్రార్థన చేసి ఆయన ప్రభు సన్నిధిలో బతిమాలుకోగలిగితే చాలండి. ఆయన నువ్వు ఎప్పుడైతే బతిమలాడతావో, నువ్వు ఎప్పుడైతే ప్రార్థన చేస్తావో వెంటనే వచ్చి నీ పక్షాన నిలవబడతాడు. నీకు సహాయం చేయటానికి, నిన్ను విడిపించటానికి, నిన్ను తప్పించటానికి, నీ జీవితంలో మేలు చేయటానికే. అందుకే నేనంటాను, ఎందుకు వచ్చావు ఈ రాత్రి? ప్రభు సన్నిధిలో బతిమాలటానికి వచ్చాం. ఎందుకు? మన పరిస్థితుల నుండి విడుదల పొంది క్షేమము కలిగి ఉండటానికి. ఈ రాత్రి నీ జీవితంలో ఇటు అనుభవం కావాలి అంటే రా ప్రభు పాదాల చెంత. మన పరిస్థితి ఏమిటో ప్రభుతో చెప్పుకుందాం, మన స్థితిగతి ఏమిటో ప్రభుతో చెబుదాం. ప్రభు ఈ రాత్రి నా దేవుడు నిన్ను విడిపించి, నీ బంధకాలన్నీ విడిపించే శత్రువు యొక్క బలమును ఆయన విరగగొట్టి నీ జీవితంలో గొప్ప కార్యం చేయటానికి ప్రభు పాదాల చెంతకు వచ్చాం. దయచేసి అందరూ దయతో తలలో ఉంచుదామా, కళ్ళు ముద్దామా, చిన్న ప్రార్థన చేసుకుందామా.